బాగుంది సార్. చిత్రసీమలో మనకి 1993లో మాతృదేవోభవ సినిమా అనేది ప్రజలకి ఎంత హత్తుకుందో ఈరోజు సతీష్ ఆవాల దర్శకత్వంలో మన విజయనగరం వాస్తవ్యుడు, ఇందులో చాలామంది నటీనటులు కూడా మన ఉత్తరాంధ్ర వాళ్ళని. ఈ సినిమా వెంకటరామయ్య గారి తాలూకా అనే సినిమా వెనక ఎంతో కష్టం ఉంది. సతీష్ ఆవాల్ అనేది ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఒక కుటుంబ సమేతంగా ఒక తండ్రి క్యారెక్టర్ ఏంటి, ఒక తల్లి క్యారెక్టర్ ఏంటి, ఒక అన్నదమ్ముల క్యారెక్టర్ ఏంటి, ఒక అక్క చెల్లెల క్యారెక్టర్ ఏంటి, ఇలాంటి అనేక క్యారెక్టర్లని ఒక తెరపైన ఆవిష్కరించడం అనే విధానం అనేది చాలా అద్భుతంగా ఉంది. నిజంగా అంటే ఈరోజు ఇప్పుడున్నటువంటి జనరేషను మన తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, అత్తమామలు మనం ఎలా గౌరవించాలి, మన భార్య పట్ల మనం ఎట్లా ఉండాలనేది పరిపూర్ణంగా తీసినటువంటి సినిమా ఇది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి. చాలా బాగుంది. చాలా చిన్న సినిమా అయినప్పటికీ కూడా ఇది ఒక కాన్సెప్ట్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్, మంచి రచయిత, మంచి స్క్రీన్ ప్లే ఉంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదరిస్తారని. ఇప్పుడే రామయ్య గారి మూవీ చూసి వచ్చామండి. ఇట్ వాస్ సచ్ ఏ గుడ్ మూవీ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నిజ జీవితంలో ఏవైతే జరుగుతుందో అది కూడా ఒక రియల్ స్టోరీ. అది అయితే ప్రింట్ దింపేశారు అసలు. ఇప్పుడు ప్రతి ఇంట్లోని పిల్లలు ఎలా అయితే ఉంటున్నారో, అంటే పెద్దవాళ్ళు తల్లిదండ్రి పిల్లల కోసము ఎంత చేస్తారు, అలాంటిది వాళ్ళు ముసలయ్యేసరికి వాళ్ళకి ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండడానికి కూడా ఉండదన్నమాట. అలాంటి పరిస్థితులకి వచ్చేసింది ఇప్పుడున్న కాలం కానీ, ఇప్పుడున్న హ్యుమానిటీ కానీ అలా అయిపోయింది. తల్లి లేదు, తండ్రి లేదు, ఇంకా అంత వర్క్ అని ఇది అయిపోయిందన్నమాట. బిజీ లైఫ్ అయిపోయింది. ఈ బిజీ షెడ్యూల్లో మీరు ఒక క్షణం ఆలోచించి మా తల్లిదండ్రులు మా కోసం ఇప్పటి వరకు ఎంత చేశారు, ఎలా మమ్మల్ని చూసుకున్నారని ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు మీ దేవుడు లాంటి వాళ్ళు. సో మాకైతే ఈ సినిమా చాలా నచ్చింది. యాక్టర్ దినేష్ కుమార్ కానీ, యాక్ట్రెస్ దివ్య ప్రభాకర్ కానీ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ ఇట్ వాజ్ సచ్ ఎ గుడ్ మూవీ. ఏడ్పించేశారండి. తప్పకుండా మీ ఫ్యామిలీ చూడడం జరిగింది. ఈ రోజులు నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, తల్లిదండ్రులు పడుతున్న బాధలు, ఇబ్బందులు అవన్నీ కూడా చక్కగా చూపించడం జరిగింది. అయితే వాళ్ళు ఎంత కష్టపడి పిల్లలు పెంచుతారు, వాళ్ళని ఒక ప్రయోజకులు చేస్తారు. అయినప్పటికీ కూడాను వాళ్ళు చివరి దశలో వాళ్ళు మనం చూసుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఆ విషయాన్ని కళ్ళు కట్టినట్టుగా డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి మంచి సినిమాలు ఆదరిస్తే